నమస్తే అండి. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్న కాన్సెప్ట్స్ ఏంటంటే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క కంప్లీట్ కాన్సెప్ట్స్. సి ప్రోగ్రామింగ్లో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ప్రోగ్రామింగ్ ఈ ట్యుటోరియల్స్లో ఈ వీడియోలో మీరు కంప్లీట్గా తెలుసుకోబోతున్న కాన్సెప్ట్స్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎటువంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి. కంప్లీట్గా 9 కాన్సెప్ట్స్ ఉన్నాయండి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. మీకు సింపుల్గా 1 అవర్లో ఈ కంప్లీట్ సి ప్రోగ్రామింగ్ ట్యుటోరియల్స్ ద్వారా ఈ కంప్లీట్ వీడియో చూసారంటే మీరు కంప్లీట్ కాన్సెప్ట్స్ మీద ఒక ఐడియా వస్తుంది. ముందుగా సి ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ అంటున్నా. బేసిక్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి, తర్వాత ఫ్లో కంట్రోల్ అని ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది, తర్వాత ఈ సి ప్రోగ్రామింగ్ ట్యుటోరియల్స్లో ఫంక్షన్స్, తర్వాత స్ట్రక్చర్స్, ఏదో స్ట్రింగ్స్ అనొచ్చు మనము. తర్వాత ఈ సి ప్రోగ్రామింగ్ ట్యుటోరియల్ కంప్లీట్ 9 కాన్సెప్ట్స్లో అర్రేస్ ఉన్నాయి, పాయింటర్స్ ఉన్నాయి, స్ట్రక్చర్ యూనియన్ ఉంది, స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్. ఓకే, ఇప్పుడు తర్వాత చివరి కాన్సెప్ట్ ఏంటంటే ఫైల్ హ్యాండ్లింగ్ ఆపరేషన్స్. సో ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి, దాని యొక్క ఆపరేషన్స్ ఏమేమి చేస్తాం చూడండి. ఈ కంప్లీట్ సి ప్రోగ్రామింగ్ ట్యుటోరియల్స్ వీడియోస్లో మీరు ఈరోజు తెలుసుకోబోతున్న కంప్లీట్ కాన్సెప్ట్స్ సి ప్రోగ్రామింగ్ సంబంధించింది. బేసిక్స్, ఫ్లో కంట్రోల్, ఫంక్షన్స్, స్ట్రింగ్స్ అంటే ఏంటి, అర్రేస్ అంటే ఏంటి, పాయింటర్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్లో ఏమున్నాయి, స్ట్రక్చర్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్ అండ్ యూనియన్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్, ఫైల్ హ్యాండ్లింగ్ ఇన్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఈ విధంగా ఈ వీడియోలో మీరు కంప్లీట్లీ ఈ 9 కాన్సెప్ట్స్ గురించి కంప్లీట్ స్టడీ ఉంటుంది. అంటే ఈ కాన్సెప్ట్స్ ఫ్లో కంట్రోల్ అంటే ఏంటి, ఈ సి ప్రోగ్రాంలో వాటిని ఏ విధంగా యూజ్ చేస్తావు, ఫ్లో కంట్రోల్ అని ఎక్కడెక్కడ మనం యూజ్ చేస్తాం, ఇఫ్ ఎల్స్, స్విచ్, ఫర్ లూప్, వైల్, డూ వైల్, గో టు, ఇవన్నీ ఫ్లో కంట్రోల్ అంటుంటాం. ఫంక్షన్స్ ఏంటంటే ఆర్గ్యుమెంట్, నో రిటర్న్ వాల్యూ ఆర్గ్యుమెంట్. ఫంక్షన్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాటి వల్ల యూజ్ ఏంటి, ఓకేనా. స్ట్రింగ్స్, అవి స్ట్రింగ్స్ అంటే ఏంటి, స్ట్రింగ్స్ ఎన్ని టైప్స్. అర్రేస్ ఇన్ సి ప్రోగ్రామింగ్లో ఏంటి, అర్రేస్ ఎందువల్ల యూజ్ చేస్తుంటావు. పాయింటర్స్ అంటే ఏంటి, పాయింటర్స్ ఎందువల్ల యూజ్ చేస్తావు. స్ట్రక్చర్స్ అంటే ఏంటి అండ్ యూనియన్స్ అంటే ఏంటి, సి ప్రోగ్రాంలో ఎందువల్ల మనకి ఇవన్నీ యూజ్ అవుతాయి. తర్వాత ఫైల్ హ్యాండ్లింగ్ ఆపరేషన్స్, ఒక ఫైల్ ఓపెన్ చేయాలన్నా, క్లోజ్ చేయాలన్నా, ఫ్రీ చేయాలన్నా, అంటే రీరైట్ ఏదైనా ఇంటీజర్ కానీ క్యారెక్టర్స్ కానీ ఎంటర్ చేయాలన్నా ఒక ఫైల్లో ఆపరేషన్స్ ఏ విధంగా పర్ఫామ్ చేయాలనేది ఫైల్ హ్యాండ్లింగ్ ఆపరేషన్స్. సో ముందుగా నేను చెప్పినట్టు ఈ 9 కాన్సెప్ట్స్లో నేను ఫస్ట్ మీకు చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటంటే బేసిక్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్. ముందుగా ఈ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీరు తెలుసుకుంటున్న కాన్సెప్ట్ ఏంటంటే బేసిక్స్ అంటే ఏంటి, సి ప్రోగ్రామింగ్ బేసిక్. ఈ 9 కాన్సెప్ట్స్లో ఈ బేసిక్స్ అంటే ఏంటి, దానివల్ల ఏమి యూజు. సో బేసిక్లో నేను మీకు కవర్ చేసే టాపిక్స్ ఏంటంటే ఇప్పుడే చెప్తున్నాను. సి టోకన్స్ అని, తర్వాత సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క డేటా టైప్స్ అని, ఓకే. తర్వాత సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క వేరియబుల్స్ అంటే ఏంటి, అంటే వేరియబుల్స్ టైప్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఓకే. తర్వాత మీకు చెప్పబోయే కాన్సెప్ట్ సి ఐడెంటిఫైయర్స్. సో సి టోకన్స్, సి ఐడెంటిఫైయర్స్ కూడా మీకు కవర్ చేస్తాను ఈ వీడియోలో. బేసిక్స్లో సి ప్రోగ్రామింగ్ బేసిక్స్లో. తర్వాత నాకు ఆపరేటర్స్, సి ప్రోగ్రామింగ్ యొక్క ఆపరేటర్స్ అంటే ఏంటి అది కవర్ చేస్తాను. తర్వాత సి ప్రోగ్రామింగ్ యొక్క ఎస్కేప్ సీక్వెన్స్ అంటే ఏంటి
ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటే ఏంటి, అవి ఈ వీడియోలోనే మీకు కంప్లీట్గా కవర్ చేస్తున్నాను. ఇంకా ఫైనల్గా సి ప్రోగ్రామ్ యొక్క స్టోరేజ్ క్లాసెస్ అంటే ఏంటి, అది ఎందువల్ల ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మీకు అర్థమైందా. నేను ఇప్పుడు మీకు చెప్పబోయే ఈ బేసిక్ కాన్సెప్ట్స్లో ఈ కంప్లీట్ కాన్సెప్ట్స్ని మీకు కవర్ చేసి చెప్తున్నాను. సి టోకెన్స్ అంటే ఏంటి, అది ఎందువల్ల యూజ్ అవుతుంది, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క డేటా టైప్స్ అంటే ఏంటి, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క వేరియబుల్స్ అంటే ఏంటి, అవి ఎన్ని టైప్స్ ఉన్నాయి, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సి ఐడెంటిఫైయర్స్ కానీ ఆపరేటర్స్ కానీ ఎస్కేప్ సీక్వెన్సెస్ కానీ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఈ సి స్టోరేజ్ క్లాసెస్, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో స్టోరేజ్ క్లాసెస్ ఏంటి, ఇవి మీ కంప్లీట్ బేసిక్ కాన్సెప్ట్స్లో ఈ వీడియోలో నేను కవర్ చేస్తున్నాను. ముందుగా నేను చెప్పినట్టు సి బేసిక్స్ తీసుకుందాం. దాంట్లో నేను చెప్పానుగా సి టోకెన్స్ అంటే ఏంటి, అది ఎక్కడ యూజ్ చేస్తాము, అది ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సి టోకెన్స్ అనేది చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తుంది. ముందుగా బేసిక్ కాన్సెప్ట్స్ కవర్ చేసే ముందు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని AT&T ల్యాబొరేటరీలో USA యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 1972లో డెనిస్ రిచీ అనే అతను ఈ లాంగ్వేజ్ని కనుక్కున్నాడు. ఇది చాలా పోర్టబుల్గా ఉంటుంది, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, కాంప్లెక్స్ ఆపరేషన్స్ కూడా చాలా సింపుల్గా చేయొచ్చని. యూసేజెస్ ఏంటంటే ఈ సి ప్రోగ్రామింగ్ పోర్టబుల్, యూజర్ ఫ్రెండ్లీ అండ్ కాంప్లెక్స్ ఆపరేషన్స్ కూడా చాలా ఈజీగా ది సి ప్రోగ్రామింగ్ యూజ్ చేసి మనం ఒక మిషన్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ముందుగా సి ప్రోగ్రామ్ కన్నా ముందు చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి, ఆస్కీ లాంగ్వేజ్ అని చాలా ఉన్నాయి. కానీ ఒక కంప్యూటర్తో కానీ ఒక డివైస్తో కానీ ఇంటరాక్ట్ అవ్వడానికి అది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో ఈ సి ప్రోగ్రామింగ్ అనేది డెనిస్ రిచ్ 1972లో దీనికి అతను చాలా కృషి చేశాడు. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దీనివల్ల మనం ఒక మిషన్తో ఇంటరాక్ట్ అవ్వడం చాలా సులభం, చాలా ఈజీగా అవ్వచ్చు. సో ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నది ఏంటంటే 1972లో డెనిస్ రిచీ అనే అతను ఈ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని కనుక్కున్నారు. ఆ లాంగ్వేజ్ని డెవలప్ చేశారు ఆ ల్యాబొరేటరీలో. ముందుగా చాలా ఆస్కీ లాంగ్వేజెస్ అని చాలా ఉన్నాయి, కానీ వాటికన్నా ఇది బెస్ట్ యూసేజ్ అని అతను కనుక్కున్నాడు. ముందుగా ఇప్పుడు మీకు అర్థమైందా సి లాంగ్వేజ్ అనేది ఎందువల్ల వచ్చింది, ఎవరు ఎందుకు యూసేజ్. అంతకుముందు కూడా ఉన్నాయి ఆస్కీ లాంగ్వేజ్ అవన్నీ, కానీ ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది చాలా డిఫికల్ట్ అండి. అది ఒక కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వడానికి కానీ, ఒక కోడ్ రాయాలన్నా కానీ, ఒక కాంప్లెక్స్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలా కానీ అది చాలా డిఫికల్ట్. బట్ ఈ సి లాంగ్వేజ్ అనేది ఇప్పుడున్న జావా కానీ, పైథాన్ కానీ, .NET ఈ లాంగ్వేజ్ అన్నిటికీ మదర్ ఎందుకంటారంటే వీటి నుంచే వాటిని డిఫరెన్షియేట్ చేస్తూ వేరేగా రాశారన్నమాట. ఓకేనా, అన్ని కాన్సెప్ట్స్ ఒకే విధంగానే ఉంటాయి, జావా కానీ ఇవి పైథాన్ కానీ ఇవంతా. సో ఇప్పుడు మీకు ఒక డిఫరెన్షియేట్ చెప్తాను. ముందుగా ప్రోగ్రామింగ్ బేసిక్స్కి వెళ్ళే ముందు, అంటే సి టోకన్స్ కానీ ఆపరేటర్స్ కానీ వెళ్ళే ముందు మీకు సింపుల్గా ఇంకో సులభమైన పద్ధతి అర్థమయ్యే విధంగా చెప్పేది ఏంటంటే ఇంగ్లీష్ మనకు ఇదేంటి సి ప్రోగ్రామింగ్. సో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఇంగ్లీష్కి ఏంటి డిఫరెన్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ని యూజ్ చేస్తాం బేసిక్గా, ABCDF అలాగే విధంగా సి ప్రోగ్రాంలో కూడా ఆల్ఫాబెట్స్ ఉంటాయి. చాలా సింపుల్ అండి. ఇది కానీ తెలుసుకున్నారంటే మీకు చాలా సులభం, చాలా ఈజీ. ఆల్ఫాబెట్స్ అని, డిజిట్స్ అని, స్పెషల్ సింబల్స్ అని ఇవి ఉంటాయి ఇక్కడ సి ప్రోగ్రామింగ్లో. సరే, ఆల్ఫాబెట్స్ అయిపోయాయి. తర్వాత వర్డ్స్ అన్నాను కదా, ఆల్ఫాబెట్స్ని మనం కలిపితే వర్డ్స్గా ఫామ్ చేయొచ్చు.
మరి సి ప్రోగ్రామింగ్లో వర్డ్స్ ఏంటి ఉంటాయి, అది కూడా ఉన్నాయి చెప్తాను. కీవర్డ్స్ని, కాన్స్టెంట్స్ని, వేరియబుల్స్ని మనము ఇక్కడ వర్డ్స్గా యూజ్ చేస్తాం. తర్వాత సెంటెన్సెస్ అంటే ఏంటి? సెంటెన్సెస్ మనం ఇంగ్లీష్లో ఈ ఆల్ఫాబెట్స్ వర్డ్స్ కలుపుకొని సెంటెన్సెస్ రాస్తాం కదా, అదేవిధంగా ఇక్కడ మనము ఇన్స్ట్రక్షన్స్గా దీన్ని చెప్పుకుంటాం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. తర్వాత ఇంకొకటి ఈజీ వే ఏంటంటే, మరి సెంటెన్సెస్ అయిపోయి పారాగ్రాఫ్ రాశాను. పారాగ్రాఫ్ రాస్తాం కదా, జనరల్గా ఒక సెంటెన్సెస్ ఫామ్ చేసే కదా మనం పారాగ్రాఫ్ రాస్తాం. అదేవిధంగా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ యూజ్ చేసి మనము ప్రోగ్రామ్స్ రాస్తున్నాం. సో ఇప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమై ఉంటుంది ఈ వీడియోలో ఒక సి ప్రోగ్రామ్ అనేది ఎందుకు అంత ఈజీగా ఉంటుంది, ఎందువల్ల మనము దాన్ని యూజ్ చేసుకోవాలి. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ నుంచి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క డిఫరెన్షియేషన్ మీకు చెప్తున్నాయి. దీంట్లో ఇక్కడ ఆల్ఫాబెట్స్ అని నేను ఇంగ్లీష్లో తీసుకున్నాను. అదేవిధంగా సి ప్రోగ్రాంలో ఏముంటాయి, ఆల్ఫాబెట్స్, డిజిట్స్, స్పెషల్ సింబల్స్ అనేటివి ఆల్ఫాబెట్స్గా ఈ సి లాంగ్వేజ్లో మనం యూజ్ చేస్తాం. తర్వాత ఇప్పుడు మీకు క్లియర్ కట్గా అర్థం అవడానికి చూడండి, ఇక్కడ ఈ ఆల్ఫాబెట్స్, డిజిట్స్ని ఈ విధంగా యూజ్ చేస్తూ స్పెషల్ సింబల్స్ని ఆల్ఫాబెట్స్గా మనం యూజ్ చేస్తాం. తర్వాత మరొకటి వర్డ్స్ అని మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చెప్పుకుంటాం కదా, దాన్ని సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా వర్డ్స్ ఉన్నాయండి. అవేంటంటే కీవర్డ్స్, కాన్స్టెంట్స్, వేరియబుల్స్గా మనము దాన్ని చెప్పుకుంటాం. తర్వాత సెంటెన్సెస్ మనం ఇంగ్లీష్లో రాస్తుంటాం, వాటిని మనము ఇక్కడ ఈ లాంగ్వేజ్లో ఏది యూజ్ చేస్తాం, ఇన్స్ట్రక్షన్స్ అని ఉంటుంది. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనము రాసే కోడ్లో దాన్ని ఆ ప్రోగ్రామ్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మనం రాస్తూ, తర్వాత ఇక్కడ పారాగ్రాఫ్ అంటుంటాం ఇంగ్లీష్లో, పారాగ్రాఫ్ ఫైనల్గా మనం రాస్తాం. దాన్నే సి ప్రోగ్రామింగ్లో ప్రోగ్రామ్గా మనం చెప్పుకుంటాం. సో ఇప్పటి వరకు మీకు ఇది అర్థమైందా? ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఏంటంటే డిఫరెన్స్. ఇక్కడ ఆల్ఫాబెట్స్ అంటాము, ఇక్కడ ఆల్ఫాబెట్స్, డిజిట్, స్పెషల్ సింబల్స్గా మనం చెప్పుకుంటాం. తర్వాత వర్డ్స్ అని, కీవర్డ్స్, కాన్స్టెంట్, వేరియబుల్స్ అని 3 టైప్స్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉంటాయి. తర్వాత సెంటెన్సెస్ అంటే ఇన్స్ట్రక్షన్స్ అని మనం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చెప్పుకోవచ్చు. పారాగ్రాఫ్ అనేది ప్రోగ్రామ్గా మనము సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు సి ప్రోగ్రామ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, దాన్ని ఎవరు కనుక్కున్నారు, అసలు సి ప్రోగ్రామ్కి ఎందువల్ల నేర్చుకోవాలి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, అది ఎందువల్ల అంత ఈజీగా ఉందంటే ఇప్పుడు మీ కంపారిజన్లో మీకు ఈ విషయం అర్థమై ఉంటుంది. ఏంటి ప్రోగ్రామ్కి ఏంటి డిఫరెన్స్. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ సి బేసిక్స్ కాన్సెప్ట్స్ని నేర్చుకుందాం. సి బేసిక్ కాన్సెప్ట్స్ ఇదివరకే మీకు చెప్పాను. సి బేసిక్ కాన్సెప్ట్స్లో నేను మీకు చెప్పేది సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సి టోకన్స్ అని, సి ఆపరేటర్స్ అని, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క ఆపరేటర్స్ అని, సి ప్రోగ్రామ్ యొక్క డేటా టైప్స్ అని, మరి సి ప్రోగ్రామ్ యొక్క కాన్స్టెంట్స్ అని, మరి సి ప్రోగ్రామ్ యొక్క వేరియబుల్స్ అని, ఇవన్నీ నేను మీకు చెప్పాను. ఇప్పుడు ఈ వీడియోలో మీరు సి టోకన్స్ అంటే తెలుసుకుంటారు. టోకన్స్ అంటే ఏంటి? సి ప్రోగ్రామింగ్లో టోకన్స్ అంటే ఇది స్మాలెస్ట్ బిల్డింగ్ బ్లాక్ అంటుంటారు. స్మాలెస్ట్ బిల్డింగ్ బ్లాక్, ఆ స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ఎ సి ప్రోగ్రామ్. అంటే ఇప్పుడు ఒక బిల్డింగ్ బ్లాక్ అండి, ఇన్ని బ్లాక్స్ అంటే ఒక బ్రిక్ అనుకోండి, ఇన్ని బ్రిక్స్ మనం మిక్స్ చేస్తేనే ఒక వాల్ అవుతుంది, అవునా? వాటిలో ఒక బ్రిక్ని మనం సి టోకన్గా కన్సిడర్ చేసుకోవచ్చు, తెలుసుకోవచ్చు. సో సి టోకన్స్ అనేది ఒక వాల్ అనుకుంటే, ఒక వాల్లో బ్రిక్స్ ఉంటాయి, కంప్లీట్ వాల్కి అన్ని బ్రిక్స్ కలిపితేనే వాల్ అవుతుంది. సో వాటిలో ఒక యూనిట్ అంటే ఒక స్మాలెస్ట్ బ్రిక్ని సి టోకన్గా మనం చెప్పుకోవచ్చు. అది ఒక ప్రోగ్రామ్ రాయడానికి చాలా ఉపయోగపడుతుంది. తర్వాత
ఇప్పుడు మీకు అసలు సి టోకన్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, అవి ఏంటి తెలుసుకుందాం. ఇప్పుడు అర్థమైందా? సి టోకన్స్ అంటే ఒక స్మాలెస్ట్ బ్రిక్, అంటే ఒక చిన్నదైనటువంటి ఒక బ్రిక్ లాంటిది ఒక వాల్లో. అదేవిధంగా ఒక సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఈ సి టోకన్స్ అనేది స్మాలెస్ట్ యూనిట్ అంటారు. అంటే ఒక స్మాలెస్ట్ బ్రిక్ ఆర్ స్మాలెస్ట్ యూనిట్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. తర్వాత సి టోకన్స్లో 6 టైప్స్ ఉంటాయండి. ఇవి 6 టైప్స్ ఉంటాయి. వాటిని ఐడెంటిఫైయర్స్ అని, కీవర్డ్స్ అని, ఓకే, తర్వాత కాన్స్టెంట్స్ అని, స్ట్రింగ్స్ అని, ఆపరేటర్స్ అని, స్పెషల్ సింబల్స్ అని, మనము ఆపరేటర్స్, స్పెషల్ సింబల్స్గా మనము వీటిని చెప్పుకోవచ్చు. సో సి టోకన్స్ అనేటివి 6 టైప్స్ ఉంటాయండి బేసిక్ కాన్సెప్ట్స్లో. సి ప్రోగ్రామింగ్ బేసిక్ కాన్సెప్ట్ ఒకటి సి ప్రోగ్రామింగ్ యొక్క ఐడెంటిఫైయర్స్, సి ప్రోగ్రామింగ్ యొక్క కీవర్డ్స్, సి ప్రోగ్రామింగ్ యొక్క కాన్స్టెంట్స్, స్ట్రింగ్స్ అని, సి ప్రోగ్రామింగ్ యొక్క స్ట్రింగ్స్ అని, సి ప్రోగ్రామింగ్ యొక్క ఆపరేటర్స్ అని, స్పెషల్ సింబల్స్ అని. ఈ విధంగా మనం 6 టైప్స్ టోకన్స్ ఉంటాయి. మీరు ఒక్కొక్క టోకెన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అంటే ఒక్కొక్క దాని గురించి మీకు చెప్తూ వెళ్తాను. ముందుగా కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి, మనం ఎక్కడ యూజ్ అవుతుంది, అదే మనం ఏ విధంగా నేను ఏ విధంగా అంటానంటే, మీకు ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను చూడండి. నేను ఒకటి డిక్లేర్ చేస్తున్నా వేరియబుల్స్ ఇంట్ అమౌంట్ అని. ఓకే, ఇక్కడ వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నా, ఇక్కడ కీవర్డ్స్ యూజ్ చేసి డబుల్ టోటల్ బ్యాలెన్స్ అని ఒక 2 థింగ్స్ చెప్పారు. ఇప్పుడు ఈ ప్రోగ్రామింగ్ ఒక బేసిక్ స్మాలర్ ప్రోగ్రాంలో ఈ 2 టర్మ్స్ని, అమౌంట్, టోటల్ బ్యాలెన్స్ని ఏమంటానంటే ఐడెంటిఫైయర్స్ అని అంటాం. ఇక్కడ మరొకటి ఇంట్ ఉందా, తర్వాత డబుల్ ఉందా, వీటిని కీవర్డ్స్గా మనము చెప్పుకుంటాం. సో ఈ వీడియో మీకు అర్థమైన కాన్సెప్ట్ ఏంటంటే, ఇంట్ అమౌంట్ అని ఇక్కడ ఒక కీవర్డ్, ఒక వేరియబుల్ నేను డిక్లేర్ చేసి, ఒక ఐడెంటిఫైయర్ని డిక్లేర్ చేశాను అమౌంట్ అని. ఓకేనా, ఇక్కడ డబుల్ టోటల్ బ్యాలెన్స్ అని మరొక ఐడెంటిఫైయర్ని డిక్లేర్ చేశాను. సో దీంట్లో అమౌంట్, టోటల్ బ్యాలెన్స్ ఐడెంటిఫైయర్గా చెప్పుతాం, ఇంట్ డబుల్ అని కీవర్డ్స్గా చెప్తాం. సో ఇప్పుడు మీకు అర్థమైందా ఐడెంటిఫైయర్ అంటే ఏంటి, అమౌంట్, టోటల్ బ్యాలెన్స్, ఇంట్ డబుల్లో కీవర్డ్స్ మనం యూజ్ చేసాం. సో నేను కీవర్డ్స్ అన్నాను. కీవర్డ్స్ అనేటివి కాన్స్టెంట్గా ఉంటాయి, అవి ఎప్పటికీ. ఇప్పుడు ఐడెంటిఫైయర్స్ అంటే ఏదో తెలుసుకున్నారు కదా, ఇప్పుడు మనం కీవర్డ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. కీవర్డ్స్ అనేటివి ఎన్ని టైప్స్ ఉన్నాయి, అది ఏంటి యూజు. కీవర్డ్స్ 32 కీవర్డ్స్ ఉన్నాయి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. 32 కీవర్డ్స్ ఏంటి ఇప్పుడు రాస్తాను చూడండి. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మేజర్గా 32 కీవర్డ్స్ ఉన్నాయి. అవేంటో ఒక్కొక్కటిగా మీకు రాసి చూపిస్తున్నాను చూడండి. ఓకే, ఆటో, బ్రేక్, కంటిన్యూ, ఇంట్, క్యార్, ఫ్లోట్, డబుల్, వాయిడ్, volatile, if, for, while, తర్వాత రిటర్న్, రిజిస్టర్,
default, తర్వాత default return register, union, unassigned, unsigned, తర్వాత extern, static, struct, structures లో యూస్ అవుతుంది. తర్వాత static struct, long, short, size of, ఓకే. తర్వాత type def, ఓకే. సో type def తర్వాత కేస్, స్విచ్, go to, do, so okay, fine. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 so 28 and still 3 more remaining. I like to for and go to, default, do double, else, and struct, void, while, so these are the so ఇవి కంప్లీట్గా సి కీవర్డ్స్ 32 కీవర్డ్స్ అంటున్నాను. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క 32 కీవర్డ్స్ ఇవి. సో మనం ఇప్పుడు ఈ 32 కీవర్డ్స్ అనేటివి మనము ఇవి ఒక కీవర్డ్స్ యూజ్ చేస్తాం. మన ప్రోగ్రామ్కి ఏదైనా వేరియబుల్ డిఫైన్ చేసేటప్పుడు స్టాటిక్, కంటిన్యూ, బ్రేక్, ఇంట్ కానీ, ఇంట్ మే విత్ ద వేరియబుల్ కానీ, ఫ్లోట్ కానీ, డెసిమల్ కానీ, డబుల్ కానీ, వాయిడ్ కానీ, ఇంట్, ఫార్, వైల్, రిటర్న్, రిజిస్టర్, డిఫాల్ట్, యూనియన్, అన్సైన్డ్, ఎక్స్టర్న్, స్టాటిక్, స్టక్, లాంగ్, షార్ట్, సైజ్ ఆఫ్, టైప్ డెఫ్, కేస్, స్విచ్, గో టు, డూ, ఎల్స్, వైల్. సో ఇవన్నీ మనం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వీటిని కీవర్డ్స్గా మనం యూజ్ చేస్తాం. ఈ విధంగా 32 కీవర్డ్స్ అంటే ఇప్పుడు మీకు ఐడియా వచ్చింది. సి టోకన్స్లో ఐడెంటిఫైయర్స్ అంటే తెలుసుకున్నాం, కీవర్డ్స్ అంటే తెలుసుకున్నాం. అవి 32 కీవర్డ్స్ ఉన్నాయి, అవి తెలుసుకున్నాం. వాటి 32 కీవర్డ్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, వినండి. ఆటో, బ్రేక్, కంటిన్యూ, ఇంట్, క్యార్, ఫ్లోట్, డబుల్, వాయిడ్, వాలటైల్, ఇఫ్, ఫర్, వైల్, రిటర్న్, రిజిస్టర్, డిఫాల్ట్, యూనియన్, అన్అసైన్డ్, ఎక్స్టెండ్, స్టాటిక్, స్ట్రక్ట్, లాంగ్, షార్ట్, సైజ్ ఆఫ్, టైప్ డెఫ్, కేస్, స్విచ్, గో టు, డూ, ఎల్స్, వైల్. సో ఇవన్నీ మనము 32 కీవర్డ్స్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అంటే సి టోకన్స్లో మనము తెలుసుకున్నాం. ఇప్పుడు కీవర్డ్స్ గురించి చెప్పాను. ఇక్కడ మరొక టాపిక్ ఏంటంటే కాన్స్టెంట్స్ గురించి మీకు చెప్పాను. కాన్స్టెంట్ అంటే ఏంటి, వేరియబుల్ అంటే ఏంటి, ఇప్పుడు ఈ చిన్న ఎగ్జాంపుల్లో మనం తెలుసుకుందాం. కాన్స్టెంట్ అంటే ఏంటి, అది మేజర్గా మనం ఎక్కడ యూజ్ చేస్తాం చూడండి. కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్కి డిఫరెన్స్ తెలుసుకోండి. చూద్దాం. ఒక సింపుల్గా మీకు చెప్పాలంటే ఒక మ్యాథమెటికల్ థింగ్లో ఒక 3x + 4y = 20 అని నేను ఒక మ్యాథ్స్లో యూజ్ చేశాను. ఇక్కడ 3 ఏమంటానంటే కాన్స్టెంట్ అంటున్నా. ఓకే, ఎక్స్ వైని వేరియబుల్గా ఉంటాం, ఎందుకంటే అక్కడ వాల్యూ ఇచ్చి మనము ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు. అండ్ 20ని కాన్స్టెంట్గా నేను మీకు చెప్తాను. సో ఈవెన్ 4 కూడా కాన్స్టెంట్ అవుతుంది ఇక్కడ. సో ఇప్పుడు అర్థమైందా మీకు?
ఏంటి కాన్స్టెంట్, ఏంటి వేరియబుల్. వేరియబుల్ అనేది వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది, కాన్స్టెంట్ అనేది అదే విధంగా కాన్స్టెంట్గా ఉంటుంది. ఈ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో 3x + 4y = 20 నేను ఇచ్చానండి. ఎక్స్ ప్లేస్లో వై ప్లేస్లో నాకు ఇష్టం వచ్చిన డిజిట్స్ నేను ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అందువల్ల వాటిని నేను వేరియబుల్స్గా చెప్పగలను. 3ని కాన్స్టెంట్ అంటాను, 4ని కాన్స్టెంట్ అంటాను, వేరాస్ 20ని కూడా కాన్స్టెంట్ కింద నేను చెప్తాను. సో ఈ విధంగా మీరు కాన్స్టెంట్కి వేరియబుల్కి డిఫరెన్స్ తెలిసింది. ఇప్పుడు మరొకటి ఏంటంటే మీరు తెలుసుకోబోతున్నారు, సి దాంట్లో కాన్స్టెంట్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, అవి ఏంటి. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కాన్స్టెంట్ అనేటివి 2 టైప్స్ అండి. ఒకటి ప్రైమరీ కాన్స్టెంట్, రెండోది సెకండరీ కాన్స్టెంట్ అంటాం. ప్రైమరీ కాన్స్టెంట్ అంటే ముందుగా మీకు చూపిస్తాను. కాన్స్టెంట్స్ 2 టైప్స్ అండి, 2 టైప్స్. ఒకటి ప్రైమరీ అండ్ సెకండరీ కాన్స్టెంట్ అంటున్నా. ఓకే, ప్రైమరీ కాన్స్టెంట్లో క్యారెక్టర్, ఇంటీజర్, నెంబర్స్ వస్తుంటాయి. అండ్ సెకండరీ కాన్స్టెంట్లో అర్రేస్, పాయింటర్స్, స్ట్రక్చర్స్, యూనియన్, ఎన్యూమరేటెడ్ నెంబర్స్. సో ఈ విధంగా మనం న్యూమరిక్ కానీ క్యారెక్టర్ కానీ ఒక క్యారెక్టర్స్ కానీ ప్రైమరీ కాన్స్టెంట్లో యూజ్ చేస్తాము. సెకండరీ కాన్స్టెంట్లో అర్రేస్, పాయింటర్స్, స్ట్రక్చర్స్, యూనియన్, ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఇప్పుడు కాన్స్టెంట్ అంటే ఏంటి, 2 టైప్స్ ఉంటాయండి కాన్స్టెంట్స్, ప్రైమరీ అని, సెకండరీ అని. ప్రైమరీ దాంట్లో క్యారెక్టర్స్ కానీ, ఇంటీజర్స్ కానీ, నెంబర్స్ కానీ యూజ్ చేస్తాం. అదే సెకండరీలో అర్రేస్, పాయింటర్స్, స్ట్రక్చర్స్, యూనియన్, ఇవి యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మీకు అర్థమైన టాపిక్స్ మీకు అర్థమయ్యాయి కదా. స్ట్రక్చర్స్ అంటే కాన్స్టెంట్ అంటే ఏంటి, కీవర్డ్స్ అంటే ఏంటి, ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి. ఇప్పుడు మరొక బేసిక్ కాన్సెప్ట్లో నేను నీకు చెప్పబోయేది ఏంటంటే, సి టోకన్స్లో దాంట్లో డేటా టైప్స్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు. సో డేటా టైప్ అంటే ఏంటి ఫస్ట్ బేసిక్గా చెప్తాను వినండి. డేటా టైప్స్ అనేది 3 టైప్స్ ఉంటాయి. మనము యూజ్ చేసే డేటా సి టోకన్స్లో డేటా టైప్స్ అనేటివి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఓకేనా, ప్రైమరీ ఆర్ బేసిక్ డేటా టైప్. ఓకే, డెరివ్డ్ అండ్ యూజర్ డిఫైన్డ్ ఉంటాయి. డెరివ్డ్ అండ్ యూజర్ డిఫైన్డ్ ఉంటుంది, యూజర్ డిఫైన్డ్ అని ఉంటాయి. ప్రైమరీ దాంట్లో మనం మేజర్గా వాయిడ్, ఇంట్, క్యార్, డబుల్, ఫ్లోట్ అనేది యూజ్ చేస్తాం. వాయిడ్, ఇంట్, క్యారెక్టర్, ఫ్లోట్ అంటే డెసిమల్, మరి డబుల్ అనే టర్మ్స్ని యూజ్ చేస్తాం. మాకు డెరివ్డ్ అంటే అర్రేస్, పాయింటర్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ యూజర్ డిఫైన్డ్ అనే దాంట్లో మేజర్గా మనం యూజ్ చేసేది ఏంటంటే స్ట్రక్చర్స్, యూనియన్, స్ట్రక్చర్స్, యూనియన్, అని 3 యూజ్ చేస్తుంటాం. సో ఇప్పుడు మీకు అర్థమైందా, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇప్పుడు ఈ వాల్యూస్ ఈ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డేటా టైప్స్ అనేటివి 3 టైప్స్ ఉంటాయండి. ఒకటి ప్రైమరీ, బేసిక్ అని అనుకుంటాం. వాటిలో వాయిడ్, ఇంట్, క్యార్, ఫ్లోట్, డబుల్ యూజ్ చేస్తాం. తర్వాత డెరైవ్డ్ డేటా టైప్ అంటే అరేస్, పాయింటర్స్ ఉంటాం.
యూజర్ డిఫైన్డ్ అంటే స్ట్రక్చర్స్ యూనియన్ అంటే నేను ఒక ఫంక్షన్ని ఒక యూజర్ డిఫైన్డ్గా నేను ప్రోగ్రామ్ రాసేటప్పుడు నేను డిక్లేర్ చేసి ప్రోగ్రామ్ రన్ చేసేకి స్ట్రక్చర్స్ యూనియన్ యూజ్ చేస్తాం. డెరైవ్డ్లో అరేస్ పాయింటర్స్, బేసిక్గా అయితే వాయిడ్ ఇంటూ క్యారీ ఫ్లోట్ డబుల్ అంటే ఇంటీజర్స్ క్యారెక్టర్స్కి డెసిమల్ వాల్యూస్కి ఇది యూజ్ చేస్తుంటాం. సో ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నారు డేటా టైప్స్ అంటే ఏంటి, అవి ఎన్ని 3 టైప్స్ ఉన్నాయి, ప్రైమరీ, డెరైవ్డ్ అండ్ యూజర్ డిఫైన్డ్. ఇప్పుడు మరొక కాన్సెప్ట్, మేజర్ కాన్సెప్ట్ వేరియబుల్స్ అంటే ఏంటంటే మెనీ టైమ్స్ మనం యూజ్ చేస్తుంటాం. సో వేరియబుల్స్ అంటే నేమ్ ఆఫ్ ద మెమరీ లొకేషన్ టు స్టోర్ ద డేటా అని మనం ఇంగ్లీష్లో అంటే ఒక మెమరీ లొకేషన్ యొక్క నేమ్ని మనం ఒక వాల్యూ ఇచ్చి స్టోర్ చేయడానికి అంటున్నా. ఇందాకే మీకు చెప్పాను 3x + y = 25 అన్నాను. ఇక్కడ x yని నేను వేరియబుల్స్ అంటున్నా, వీటిని వేరియబుల్స్ అంటాం. వేరియబుల్స్ ఇస్ నథింగ్ బట్ నేమ్ ఆఫ్ ద మెమరీ లొకేషన్ టు స్టోర్ ద వాల్యూ. ఓకే, వీటిని కాన్స్టెంట్స్ అంటున్నా. సో ఇది కూడా కాన్స్టెంట్ అవుతుంది. సో మనం ఇప్పుడు కాన్స్టెంట్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి తెలుసుకున్నాం. సో కాన్స్టెంట్ అనేది మనం దాన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, 2 టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఉంటాయి, ప్రైమరీ కాన్స్టెంట్ అండ్ సెకండరీ కాన్స్టెంట్స్. ప్రైమరీ కాన్స్టెంట్లో ఇంటిజర్, క్యారెక్టర్, ఈ వాల్యూస్, నెంబర్స్ ఇస్తాము. అండ్ సెకండరీ కాన్స్టెంట్లో అరే పాయింటర్స్, స్ట్రక్చర్ అండ్ ఈ నెంబర్. సో ఇప్పుడు మనం వేరియబుల్స్ అనేటివి ఎన్ని టైప్స్ తెలుసుకున్నాం. సో దేర్ ఆర్ 5 టైప్స్ ఉంటాయండి వేరియబుల్స్. ఒకటి లోకల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్, స్టాటిక్, ఆటోమేటిక్ అండ్ ఎక్స్టర్నల్. సో లోకల్గా మనం డిక్లేర్ చేయడాన్ని లోకల్ వేరియబుల్ అంటున్నాం. గ్లోబల్గా మనం ఫంక్షన్ కన్నా ముందు డిక్లేర్ చేసి దాన్ని యూజ్ చేసుకుంటే దాన్ని గ్లోబల్ అంటాం. స్టాటిక్, ఆటోమేటిక్ అంటే స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేసి ఒక వేరియబుల్స్ డిక్లేర్ చేయడాన్ని స్టాటిక్ అంటున్నాం. అండ్ ఆటోమేటిక్ కూడా ఆటో అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఎక్స్టర్నల్ని గ్లోబల్ వేరియబుల్ కూడా మనం చెప్తాం. మీకు శాంపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను, దానివల్ల మీకు కొంచెం ఐడియా వస్తుంది ఫంక్షన్ తర్వాత ఏంటి, అది ఎక్కడ యూజ్ చేస్తాం. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, వాయిడ్ ఫంక్షన్ అని. నేను ఫంక్షన్ తర్వాత ఏం చేశానంటే int x = 10 అన్నా, దీన్ని లోకల్ అంటున్నా, లోకల్ వేరియబుల్ అంటున్నా. నేను ఫంక్షన్ కన్నా ముందుగా నేను డిక్లేర్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ స్టాటిక్ int y = 20 అన్నా, దీన్ని స్టాటిక్ వేరియబుల్ అంటున్నా. అంటే ఆటోమేటిక్ కూడా యూజ్ చేస్తున్నాను చూడండి, ఆటో int z = 30 అన్నా. సో ఇది ఆటో కీవర్డ్ యూజ్ చేసి రన్ చేసాను కాబట్టి ఇది. తర్వాత నేను గ్లోబల్గా డిక్లేర్ చేయడాన్ని ఏమంటున్నానంటే int బిఫోర్ ద ఫంక్షన్ int వాల్యూ = 15 అన్నా. సో ఇదేంటి బిఫోర్ ద ఫంక్షన్. సో దీన్ని గ్లోబల్గా నేను చెప్పగలను ఆర్ ఎక్స్టర్నల్ అంటున్నా, మళ్ళా రీయూజ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రోగ్రాంలో మీకు సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనము దాన్ని డిఫైన్ చేస్తుంటాం. సో బిఫోర్ ద మెయిన్ ఫంక్షన్కి మనం ఎలా అనేది ఎక్స్టర్నల్ int x = 10 అంటే దాన్ని ఎక్స్టర్నల్. సో దీన్ని గ్లోబల్ అంటున్నా. ఇక్కడ నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, సింపుల్గా ఎక్స్టర్నల్ int x = 35 అన్నా. సో ఇక్కడ ఎక్స్టర్నల్ అనే కీవర్డ్ యూజ్ చేశాను ఎందుకంటే, సో ముందుగా లోకల్, గ్లోబల్, స్టాటిక్, ఆటోమేటిక్ గురించి చెప్పుకుందాం. లోకల్ వేరియబుల్ అనేది నేను ఇక్కడ లోకల్గా ఆఫ్టర్ ద మెయిన్ ఫంక్షన్ డిక్లేర్ చేయడమే లోకల్ వేరియబుల్. int x = 10 అని లోకల్ వేరియబుల్ అంటున్నా. నేను గ్లోబల్ వేరియబుల్ అంటే
బిఫోర్ ద మెయిన్ ఫంక్షన్. ఈ మెయిన్ ఫంక్షన్ కదా, వాటికన్నా ముందు ఇంట్ వాల్యూ ఈక్వల్ టు 15 అని గ్లోబల్గా డిక్లేర్ చేశారు. సో మరి స్టాటిక్ అంటే ఏంటి, అది ఎక్కడ యూజ్ చేస్తాను నేను ఇక్కడ స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఇంట్ y ఈక్వల్ టు 20 అన్నా. సో దీన్ని స్టాటిక్ వేరియబుల్ అంటున్నా. సో తర్వాత ఆటోమేటిక్ అంటే ఆటో అనే కీవర్డ్ యూజ్ చేసి మనం ఫంక్షన్ తర్వాత డిఫైన్ చేయడాన్ని ఆటోమేటిక్ వేరియబుల్ అంటున్నా. అరే ఇవన్నీ ఓకే. మరి ఎక్స్టర్నల్ అంటే ఎక్స్టర్నల్ కీవర్డ్ అనేది బేసిక్గా ఇప్పుడు మీకు అర్థమైందా? లోకల్, గ్లోబల్, స్టాటిక్, ఆటోమేటిక్ అంటే లోకల్ అంటే ఆఫ్టర్ ద మెయిన్ ఫంక్షన్ తర్వాత నేను డిక్లేర్ చేశాను, దాన్ని లోకల్ అంటాం. గ్లోబల్ అంటే బిఫోర్ ద మెయిన్ ఫంక్షన్ అన్న. స్టాటిక్ అంటే కీవర్డ్ స్టాటిక్ యూజ్ చేసి ఇంట్ y ఈక్వల్ టు 20 అన్న. ఆటోమేటిక్ కూడా ఆటో అనే కీవర్డ్ యూజ్ చేసి ఆటో అంటున్నా. సో ఎక్స్టర్నల్ అనే కీవర్డ్ యూజ్ చేస్తావు, అది గ్లోబల్గా డిక్లేర్ చేస్తావు. ప్లస్ మళ్ళీ రీయూజ్ ఆఫ్ ద సి ప్రోగ్రామ్ అంటే మనం చాలా ప్రోగ్రామ్స్కి మళ్ళీ దాన్ని రీయూజ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అంటే షేర్ మల్టిపుల్ సి సోర్సెస్ ఫైల్స్ బై యూజింగ్ అనే ఎక్స్టర్నల్ వేరియబుల్. అంటే ఎక్స్టర్నల్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనము దాన్ని ముందుగానే డిక్లేర్ చేస్తాం. సో మీకు ఇప్పుడు ఎక్స్టర్నల్ గురించి క్లీన్గా చెప్తాను చూడండి. లోకల్, గ్లోబల్, స్టాటిక్, ఆటో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇవి స్టాటిక్ కానీ, ఆటో కానీ, లోకల్ కానీ ఇవి ఆఫ్టర్ ద మెయిన్ ఫంక్షన్. ఓన్లీ గ్లోబల్ అనేది ఆఫ్టర్. ఈ విధంగా మనం తెలుసుకుంటాం. ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్న థింగ్ ఏంటంటే ఎక్స్టర్నల్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్గా నేను ఏమంటున్నానంటే చూడండి, ఎక్స్టర్నల్ ఇంట్ x ఈక్వల్ టు 10 అని బిఫోర్ ద మెయిన్ ఫంక్షన్లోనే నేను దాన్ని డిక్లేర్ చేస్తూ దానికి మరొకటి ఇంక్లూడ్ stdlib స్టాండర్డ్ లైబ్రరీ డాట్ హెచ్ అని, తర్వాత ఇంక్లూడ్ stdio ఇట్స్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెచ్. సో ఇక్కడ నేను లైబ్రరీ ఫంక్షన్కి ఏ విధంగా రీయూజ్ చేస్తానో అదే విధంగా ఎక్స్టర్నల్ అనే కీవర్డ్ని మనము మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు మీరు తెలుసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే సి టోకన్స్లో మనము వేరియబుల్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో, అవి ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాటి వల్ల మనం ఎక్కడెక్కడ మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సి ప్రోగ్రామ్ యొక్క ఆపరేటర్స్ అంటే ఏంటో చూస్తాం సి టోకన్స్లో. ఓకేనా? సి ఆపరేటర్స్ మేజర్గా అర్థమెటిక్ ఆపరేటర్స్ మనము వినే ఉంటాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ అడిషన్, మైనస్, సబ్ట్రాక్షన్, డివిజన్ ఇవన్నీ అర్థమెటిక్. రిలేషనల్ అని మరొకటి అంటున్నా, మైనస్, నెగిటివ్, ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. లాజికల్ అని మరొకటి ఉంటుంది, అండ్, ఆర్ అనేది లాజికల్. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటున్నా. అసైన్మెంట్ అనే 8 టైప్స్ ఉంటాయి టోటల్గా. అసైన్మెంట్ ఆపరేటర్స్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏవేవంటే అడిషన్, సబ్ట్రాక్షన్. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ని మనం ఏ విధంగా డిక్లేర్ చేస్తామంటే చూడండి కంప్లీట్గా. ఇప్పుడు నేను చెప్తాను. అసైన్మెంట్ ఆపరేటర్స్లో ఈక్వల్ టు కానీ, ప్లస్ ఈక్వల్ టు కానీ, మైనస్ ఈక్వల్ టు కానీ, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కానీ ఇవన్నీ అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఏంటి, అవి ఎన్ని రకాలు చూస్తాం. డిక్రిమెంట్ ఆపరేటర్స్ అంటే అడిషన్, మైనస్ ఇది అంటున్నాం. తర్వాత ఇంకొక ఏంటంటే బిట్వైజ్ అంటున్నాం. బిట్వైజ్ ఆపరేటర్స్ అంటున్నాం. సో మనం యూజ్ చేసే బిట్వైజ్ ఆపరేటర్స్ గ్రేటర్ దెన్ కానీ, లెస్ దెన్ కానీ, దెన్ ఆర్ ఈక్వల్ టు కానీ, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అండ్ కానీ ఇవన్నీ బిట్వైజ్ ఆపరేటర్స్ అన్నాం. బిట్వైజ్ అండ్, ఆర్,
స్పెషల్ సింబల్స్ అంటే సో మనము స్పెషల్ సింబల్స్ కింద ఏవి కన్సిడర్ చేస్తుంటే సైజ్ ఆఫ్ అని నేను చెప్తాను. సో ఈ సైజ్ ఆఫ్ అనేది స్పెషల్ సింబల్ కిందే వస్తుంది సి ప్రోగ్రామ్లో. ఓకేనా? సో కంప్లీట్గా 1 2 3 4 5 7 టోటల్ 8 మనకు ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఎలా విధంగా పర్ఫామ్ చేస్తాం. రిలేషనల్ అంటే ఏంటి, అండ్ లాజికల్ అంటే ఏంటి, అండ్ అంటాం. మరి అసైన్మెంట్ అంటే ఏంటి, ఇంక్రిమెంట్ అంటే డిక్రిమెంట్ అంటే ఏంటి, బిట్వైజ్ అంటే ఏంటి, స్పెషల్ ఆపరేటర్ అంటే, అండ్ ఫైనలీ కండిషనల్ అంటే కండిషనల్ ఆపరేటర్ ఈ విధంగా క్వశ్చన్ మార్క్ అనే సింబల్ వస్తుంది. సో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు సి ఆపరేటర్స్లో మనం మేజర్గా యూజ్ చేసే కాన్సెప్ట్స్లో ప్లస్ అని, అర్థమెటిక్ ఆపరేషన్స్ అని, రిలేషనల్ అని, లాజికల్ అని, అసైన్మెంట్ అని, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అని, బిట్వైజ్ ఆపరేటర్స్ అని, స్పెషల్ సింబల్స్ అని, కండిషన్స్ అని, ఇవి మనము కంప్లీట్గా సి ప్రోగ్రామింగ్లో సి ఆపరేటర్స్ అంటే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సి టోకన్స్లో ఆపరేటర్స్ అంటే ఏంటో కంప్లీట్గా 8 టైప్స్ ఉంటాయి. అవి అర్థమెటిక్, రిలేషనల్, లాజికల్, కండిషనల్, అసైన్మెంట్, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అండ్ ఈ బిట్వైజ్, ఇవన్నీ మనం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఆపరేటర్స్గా చెప్తాం. తర్వాత మరొక మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎస్కేప్ సీక్వెన్స్ అని మరొక సింపుల్ కాన్సెప్ట్ ఒకటి ఉంది. అదేంటంటే బేసిక్ కాన్సెప్ట్స్లో ఎస్కేప్ సీక్వెన్సెస్ అనేటివి మనం మేజర్గా స్ట్రింగ్స్ కానీ ప్రోగ్రామింగ్లో మనం రాసేటప్పుడు an escape sequence of that not represent itself used inside a string, literal or character. Okay, escape sequence అనేది an escape sequence of characters that does not represent itself. అని escape sequence యొక్క క్యారెక్టర్స్ అది తనంతకు తాను డస్ నాట్ రిప్రజెంట్స్ ఇట్ సెల్ఫ్. సో ఇది మీకు సింపుల్గా చెప్తాను చూడండి. చాలా టైప్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి చెప్తాను. అలారం బీప్ అంటాం, వీటి /a అని. తర్వాత /b అంటే బ్యాక్ స్పేస్ అని నేను అనుకున్నాను. తర్వాత మనం డబుల్ కోడ్స్ కూడా, వీటిలో చాలా టైప్స్ ఉన్నాయి. ముందుగా నేను ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను చూడండి. అలారం అని యూజ్ చేస్తే బ్యాక్ స్పేస్కి బి అంటాము. ట్యాబ్ అంటే ఇది యూజ్ చేస్తాము. వర్టికల్ ట్యాబ్ అంటే